ఇరాన్ మీద యుద్ధానికి దిగితే ఆ యుద్ధం మధ్యప్రాచ్యమంతా పాకిపోతే ప్రపంచం తట్టుకోలేదు, ఏదైనా దౌత్య మార్గాల ద్వారానే వెళ్ళాలి అని చెప్పి ప్రపంచమంతా మొత్తుకుంటూనే ఉంది. అండ్ ఇరాన్తో చర్చలు కూడా 2 సార్లు జరిగాయి. ఆ చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఒమన్ చాలా పాజిటివ్గా చర్చలు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రకటించారు. నెక్స్ట్ దఫా చర్చల డేట్ కూడా ఉంది. కానీ ఆ లోపు అమెరికా ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రారంభించి ఇప్పటికి 11-12 రోజులు అవుతుంది. ప్రపంచం తీవ్రమైన ఇక్కట్లలోకి, ఏ స్థాయిలో ఇక్కట్లు అంటే గ్యాసులు దొరక్క, హోటళ్ళు నడపలేక అవి మోసుకొని, నెక్స్ట్ వంట గ్యాస్ సిలిండర్లు కూడా దొరక్క, దానికి సంబంధించి ఈ కష్టాలు నష్టాలు ఎట్లుంటాయో నెక్స్ట్ పూర్తిగా మరో వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఒక సెక్షన్ అయితే మనం అలా కదిలిస్తే గుక్క పెట్టి ఏడ్చేటట్లు ఉంది. ఒక సెక్షన్ వాళ్ళే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఏదో గొప్ప గొప్పగా డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారని చెప్పి అనుకోకండి. చిన్న చితక వాళ్ళు, ఇటువంటి వాళ్ళు దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు అందరూ దాంట్లో అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ట్రేడింగ్ చేస్తారు. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రపంచ స్టాక్ మార్కెట్ నష్టపోయిండేది 316 లక్షల కోట్ల సంపద. 316 లక్షల కోట్ల సంపద ప్రపంచ స్టాక్ మార్కెట్ కోల్పోయింది. మన స్టాక్ మార్కెట్ కూడా దగ్గర యుద్ధం మొదలైన దగ్గర నుంచి 28 లక్షల కోట్లకు సంపద పైగానే ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్ నుండి కుప్పగూలిపోతూ ఉన్నాయి. మార్కెట్లు భారీ స్థాయిలో క్షీణించిపోతూ ఉన్నాయి. చిన్న చితక ఇన్వెస్టర్లు ఇంతకుముందు 2008 అప్పుడు ఆ మాంద్యం అప్పుడు మన దేశంలో కూడా చాలామంది ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు, కుటుంబాలతో సహా. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి దాపురించే దారుణమైన పరిస్థితులు వస్తాయేమో. చాలామంది ఇన్వెస్టర్లు చాలా నష్టపోయారు, చాలా కోల్పోయారు. మార్కెట్ అతలాకుతలం అయిపోతూ ఉంది. మరోపక్క రూపాయి విలువ అసలు చాలా అంటే అసలు ఇంకా స్టెప్ డౌన్ అవ్వడానికి అదే రోజుకో మెట్టు వేసుకుంటుంది, కిందకు దిగజారి పడిపోవడానికి. 92.20 పైకి వెళ్ళిపోయింది, ఆ కిందకు దిగజారిపోయి మన రూపాయి డాలర్ పెరుగుతూ పోతుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు నరకం చూస్తూ ఉన్నారు. భరించలేనంత బాధను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు.